సో, బేసిక్‌గా నాకు ఆ మూవీలో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఏంటంటే దట్ రామాయణం రిఫరెన్సెస్. నాకేమనిపించిందంటే మన రామాయణం ఎట్లాగైనా ఒక 7000 ఇయర్స్ ఎగో అయింది అని చెప్పేసి నమ్ముతాం. వేరాజ్ వాళ్ళ స్టోరీ కూడా ఇది మైథాలజీ ఆర్ హిస్టరీ మేబీ ఆఫ్ గ్రీక్స్. అది కూడా ఒక 3200 ఇయర్స్ బ్యాక్ అయిందని చెప్పేసి నమ్ముతారంట. సో, నాకేమనిపించిందంటే మన స్టోరీస్ అక్కడికి ట్రేడర్స్ ద్వారా ఆర్ ట్రావెలర్స్ ద్వారా ఎళ్ళినప్పుడు వాళ్ళేమన్నా అవి రిఫరెన్సెస్ బాగున్నాయి కదా అని పెట్టుకున్నారేమో. మన స్టోరీ టెల్లింగ్ బావుంది ఆర్ ఇంకేదైనా బావుందని పెట్టుకున్నారేమో అనిపిచ్చింది. కిక్కురా కిక్కు అన్నట్టు అనిపిచ్చిందనమాట. సో, యాహ్! దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఫర్ మీ. మీకెలా ఏ సీన్ నచ్చినవు? కామెంట్ డౌన్. అండ్ ఆల్సో నాకేమనిపిచ్చిందంటే అదర్ థింగ్ ఈ గాడ్స్‌కి వాళ్ళు చాలా ఎర్రర్ చేస్తారు. వేరస్ మనం గూడా సేమ్ గదా! సో, ఇట్లా కొంచెం కల్చరల్ హ్మ్. కనెక్షన్స్ ఉన్నాయి. కల్చరల్ కామన్ థింగ్స్ ఉన్నాయి. సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి నాకనిపిచ్చింది. ఇంకేదన్నా అదర్ సిమిలారిటీస్ నేనేమన్నా మిస్ చేషినానా వాళ్ళ కల్చర్‌కి, మన కల్చర్‌కి? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే దెన్. డన్ ఫర్ ద డే. బై.